బాబు ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిందంటే అపోజిషన్ కి బ్యాండే ఇక చుక్కలే మీరు ఎన్ని రికార్డులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎన్ని రికార్డులు రాసుకుంటారో రాసుకోండి. 2027 ఒక్కసారి మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చిందంటే ప్రతి ఒక్కడికి ఏ రికార్డు ఉండదు, అన్ని రికార్డులు తిరగబడిపోతాయి. నిజంగా చెప్తున్నా, నిన్న ఈవెంట్ చూసిన తర్వాత ఆ 3 నిమిషాల వీడియో చూసిన తర్వాత నాకైతే మెంటల్ వచ్చేసింది. ఒకప్పుడు పోకిరిలో చూసిన మహేష్ బాబును, ఇప్పుడు చూసిన మహేష్ బాబును నాకెందుకు చాలా ఇదనిపిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మాస్ ఓరియంటెడ్ అనిపిస్తుంది నాకైతే. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మహేష్ బాబు గారి గెటప్, లుక్, ఎంట్రీ అంతా ఒక వేరే లెవెల్ అనుకో. అయితే మరి రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు నాకు అర్థమైతలేదు మామ. ఓసారి ఆఫ్రికా అంటాడు, ఓసారి ఆస్ట్రాయిడ్ అంటాడు, ఓసారి మహాభారతం అంటాడు, ఓసారి రామాయణం అంటాడు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు జక్కన్నా నాకు అర్థమైతలేదు. ఇవన్నీ కాదురా అని చెప్పేసి మళ్ళీ దీనికి వారణాసి అని టైటిల్ పెడతావు, మళ్ళీ పృథ్వీ సుకుమార్ అనే వీళ్ళని అంటావు, ప్రియాంక చోప్రా హీరోయిన్ అంటావు. నాకైతే ఏం అర్థమైతలేదు. కానీ కేవలం మహేష్ అన్న కోసమే నాకైతే పిచ్చిగా నచ్చింది మామ. అంటే లుక్స్ గానా, గెటప్ గానా, ఎంట్రీ గానే. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి మామ. వారణాసి ఎలా ఉంది?